హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ మునక్కాయ చారు. ఇది చాలామంది చాలా రకాలుగా చేస్తారని నేను చేసే ప్రాసెస్ చెప్తున్నాను. ముందుగా మునక్కాడల్లో కొద్దిగా పసుపు వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత హాఫ్ గ్లాస్ పెసరపప్పు అనేది ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టిన పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మునక్కాడల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, చూపిస్తున్న విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక జల్లెడ సహాయంతో దానిలో ఉన్నటువంటి గుజ్జు మొత్తాన్ని మనం పప్పులోకి వేసుకోవాలి. చూసారు కదా, ఫైనల్గా నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసిన టమాటా, పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. దీనిలోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకుని సరిపడా నీళ్ళు అనేది పోసుకుని కొద్దిగా కరివేపాకు రమ్మలు వేసుకుని మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని తిప్పుకోవాలి. ఇప్పుడు పోపు కోసం కొద్దిగా ఆయిల్ తీసుకుని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇంగువ వేసుకుని పోపు పెట్టుకుంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మనకి మునక్కాడ అనేది ఎంత ఐరన్నో అందరికీ తెలుసు కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.